హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. గాయ్స్, మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న వీడియో ఫైనల్లీ వచ్చేసింది. అదేంటంటే ఆర్ఆర్సీ గ్రూప్ డిలో బెస్ట్ పోస్ట్ గురించి చెప్పండి అన్న, అలాగే శాలరీ ఎక్కువ ఉండే పోస్టుల గురించి చెప్పండి, అలాగే 8 hours డ్యూటీ ఉండే పోస్టుల గురించి చెప్పండి, అలాగే ఫ్యామిలీ లైఫ్ ని అటు డ్యూటీని ఎంజాయ్ చేసే పోస్టులు ఉంటే కనుక తప్పకుండా చెప్పండి అని కమెంట్స్ చాలా రోజు నుంచి చేస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడైతే టైం కుదిరింది వీడియో చేయడానికి, అందుకోసం వీడియో అయితే చేస్తున్నాను. అండ్ అలాగే ఈ సంవత్సరం ఆర్ఆర్బి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ వచ్చేసింది, ఆర్ఆర్బి టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది, ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది, జేఈ నోటిఫికేషన్ కూడా వచ్చింది, ఎన్టీపీసీ నోటిఫికేషన్ కూడా త్వరలో వచ్చేస్తుంది, అలాగే పారామెడికల్ వేకెన్సీ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ ఇప్పుడు ఎవరిది అంటే గనక మన ఆర్ఆర్సీ గ్రూప్ డి వాళ్ళదే ఛాన్స్. ఓకేనా, నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేది ఆర్ఆర్సీ గ్రూప్ డిదే డిసెంబర్ లోపు వచ్చేస్తుంది తప్పకుండా. సో అందరూ రెడీగా ఉండండి. అండ్ అలాగే ఇప్పుడు నేను పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారం ఇవి రాశాను అన్నమాట. బెస్ట్ పోస్ట్ నుంచి లాస్ట్ వరకు 17 రకాల పోస్టులు అయితే గ్రూప్ డిలో ఉంటాయి. వీటికి అసిస్టెంట్ పోస్టులు అంటారు, లెవెల్ 1 పోస్టులు గ్రూప్ డివి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలుసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు మనం వర్క్ పరంగా, శాలరీ పరంగా, 8 hours డ్యూటీ పరంగా తెలుసుకుందాం. టాప్ 1 లో వస్తుంది ఏ పోస్ట్ అంటే గనక అసిస్టెంట్ వర్క్ షాప్. ఓకేనా, వేగన్ రిపేర్ షాప్స్ ఉంటాయి. ఓకేనా, పేరు వినే ఉంటారు మీరు. వేగన్ రిపేర్ షాప్ పేరులోనే ఉంది. వేగన్స్ ఉంటాయి కదా, గూడ్స్ వేగన్స్ ఉంటాయి కదా, సో వాటి మెయింటెనెన్స్ వర్క్ అన్నమాట. ఓకేనా, సో మెయింటెనెన్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది, జనతా గ్యారేజ్ లాగా. ఓకేనా, జనతా గ్యారేజ్ ఉంటాయి కదా, అలా వేగన్స్ కి రిపేర్స్ చేయాల్సి ఉంటుంది, మెయింటెనెన్స్ వర్క్ అన్నమాట. సో ద బెస్ట్ ఆర్ఆర్సీ గ్రూప్ డిలో ద బెస్ట్ పోస్ట్ ఏదైనా ఉంది అంటే అది పాయింట్స్ మ్యాన్ కూడా కాదు. ద బెస్ట్ పోస్ట్ వచ్చి టాప్ 1 లో వస్తుంది అసిస్టెంట్ వర్క్ షాప్. ఓకేనా, వేగన్ రిపేర్ షాప్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇందులో మీరు శాలరీ బాగానే ఉంటుంది. ఐ మీన్ ఒక 35,000 వరకు శాలరీ వస్తుంది, ప్లస్ ఇంకో 7,000 రూపాయల శాలరీ వస్తుంది. అదేంటంటే ఇన్సెంటివ్ అంటారు అన్నమాట. ఇన్సెంటివ్ అనేది ఈ వేగన్ రిపేర్ షాప్ లో మాత్రమే ఇస్తారు, ఇంకెక్కడ ఇవ్వరు అన్నమాట. ఓకేనా, సో ఇది. అండ్ అలాగే ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. ఇంటి వద్ద జాబ్ అయితే కనుక చాలా బాగుంటుంది, 8 hours వరకు. ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టాప్ 2 లో ఉంది అసిస్టెంట్ లోకోసెడ్ ఎలక్ట్రికల్. ఓకేనా, ఎలక్ట్రికల్ మీన్స్ ఎలక్ట్రికల్ ఇంజన్స్ ఉంటాయి కదా, వాటి యొక్క మెయింటెనెన్స్ వర్క్ అన్నమాట. ఓకేనా, ఇందులో కూడా శాలరీ నార్మల్ గా ఉంటుంది. ఐ మీన్ 35,000 అయితే శాలరీ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇందులో ఏంటంటే అలౌన్సెస్ అన్ని కలుపుతారు. ఓకే, బేసిక్ పేతో పాటు డియర్నెస్ అలౌన్స్, అలాగే నైట్ అలౌన్స్ అన్ని ఉంటాయి. చాలా రకాల 2-3 అలౌన్సెస్ ఉంటాయి అనమాట. అన్ని కలిపి ఒక 35,000 అయితే శాలరీ అవుతుంది. ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది ఇంటి వద్ద జాబ్ అయితే కనుక. ఓకేనా, టాప్ 3 లో ఉంది అసిస్టెంట్ లోకోసెడ్ డీజిల్. ఓకేనా, డీజిల్ ఇంజన్స్ ఉంటాయి కదా, వాటి యొక్క మెయింటెనెన్స్ వర్క్. ఓకేనా, శాలరీ 35,000 ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది ఇంటి వద్ద జాబ్ అయితే గనక. అండ్ అలాగే 8 hours డ్యూటీ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ టాప్ 4 లో ఉంది అసిస్టెంట్ ట్రాక్ మషీన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ట్రాక్ మ్యాన్ కాదు, ట్రాక్ మషీన్, అసిస్టెంట్ ట్రాక్ మషీన్. ఓకేనా, ఇందులో ఏంటంటే శాలరీ ఎక్కువ ఉంటుంది. ఐ మీన్ ఈ పోస్టులు ఉన్నాయి కదా, వీటిలన్నిటికన్నా శాలరీ ఎక్కువ ఉంటుంది. ఒక 50K వరకు శాలరీ వస్తుంది. ఎలా వస్తుంది అంటే వీళ్ళేంటంటే 21 days టీఏ నింపుతారు అనమాట. ఐ మీన్ వీళ్ళు బయట ఎక్కువ ఉంటారు అనమాట. ట్రాక్ మషీన్స్, మీరు ట్రైన్ లో వెళ్లేటప్పుడు ట్రాక్ మషీన్స్ చూస్తూ ఉంటారు. ట్రాక్ ని మెయింటెనెన్స్ చేసే మషీన్స్ ఉంటాయి కదా, వాటితో పాటు ఉండాలన్నమాట. అక్కడే ఫుడ్, బెడ్ అన్ని అక్కడే ఉంటాయి అన్నమాట. ఆ మషీన్ తో పాటు ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే 21 days తర్వాత ఒక 1 week అనేది రెస్ట్ ఇస్తారు అన్నమాట. అది కూడా ఒక బెనిఫిట్ అయితే ఇక్కడ ఉంది. అందుకే దీన్ని టాప్ 4 లో పెట్టాను నేను. అండ్ అలాగే టాప్ 5 పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్. ఓకేనా, చాలా మంది ఏంటంటే అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్ మంచి పోస్ట్ అనుకుంటూ ఉంటారు. ఓకేనా, అలాంటి తప్పు చేయకండి. ఇక్కడ ఏంటంటే 12 గంటల వరకు ఉంటుంది చాలా దగ్గరలో. మరి వర్క్ ఏంటి అంటే స్టేషన్స్ ఉంటాయి కదా, స్టేషన్స్ లో స్టేషన్ మాస్టర్స్ ఉంటారు కదా, వారికి అసిస్టెంట్ అన్నమాట. ఓకేనా, ఒక విధంగా స్టేషన్ మాస్టర్స్ కి అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్. ఓకే, సో ఇది కొన్ని దగ్గర 8 hours ఉంటుంది, కొన్ని దగ్గర 12 hours ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే టాప్ 6 లో వస్తుంది అసిస్టెంట్ CNW అండి.
క్యారేజ్ అండ్ వేగన్ ఒక విధంగా ఇక్కడ వేగన్ రిపేర్ షాప్ లో వేగన్ మెయింటెనెన్స్ చేస్తారు కదా, ఇక్కడ కూడా చిన్న చిన్న రిపేర్స్ చేస్తారు అన్నమాట. జనతా గ్యారేజ్ లాగా ఇక్కడ అన్ని రిపేర్స్ చేయబడును. అలా C&W క్యారేజ్ అండ్ వేగన్ ఇక్కడ కూడా, ఇందులో కూడా ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. కాకపోతే వర్క్ హార్డ్ ఉంటుందండి. ఉండే 2-3 గంటలే వర్క్ ఉంటుంది, కానీ వర్క్ అనేది చాలా హార్డ్ గా ఉంటుంది అన్నమాట. ఇది ఓకేనా. ఇంటికి దగ్గర పోస్టింగ్ అయితే కనుక ఫ్యామిలీ లైఫ్ కూడా బాగుంటుంది. 8 అవర్స్ వర్క్ ఉంటుంది అన్నమాట. ఇది ఓకేనా. ఆ తర్వాత టాప్ 7 లో వస్తుంది అసిస్టెంట్ TL అండ్ AC, ట్రైన్ లైటింగ్ అండ్ AC. ఇందులో ఏంటంటే ఈ 17 రకాల పోస్టులు ఉన్నాయి కదా, వీటన్నిటికన్నా శాలరీ చాలా ఎక్కువ ఉంటుందండి అసిస్టెంట్ TL అండ్ ACలో. ఇది గుర్తుపెట్టుకోండి. శాలరీ ఎంత వస్తుందో తెలుసా? మీరు షాక్ అయిపోతారు. అంత వస్తుంది. 70K వరకు వస్తుంది. 70,000 వరకు శాలరీ వస్తుంది. ఎలా వస్తుందన్న ఇంత శాలరీ గ్రూప్ డీలో అంటే అంతే వస్తుంది. అలానే ఎలా తెలుసా? TL అండ్ AC ట్రైన్ లైటింగ్ అండ్ AC. ఇదేంటంటే ఒక ట్రైన్ లో మీకు బుకింగ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు AC ట్రైన్స్ ఉంటాయి కదా, AC కోచెస్ ఉంటాయి, మెయింటెనెన్స్ వర్క్ అన్నమాట. అందులో లైట్ ప్రాబ్లం వచ్చినా, AC ప్రాబ్లం వచ్చినా మెయింటెనెన్స్ వర్క్ కోసం ఒక ట్రైన్ తో వెళ్లాల్సి ఉంటుంది. స్టాఫ్ కి అసిస్టెంట్ టెక్నీషియన్ అలాగే ఒక అసిస్టెంట్ వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట. ఎలా అంటే ఉదాహరణకి పూరి నుంచి, ఓకేనా, పూరి నుంచి అహ్మదాబాద్ వరకు ఒక ట్రైన్ వెళ్తుంది. దాంతో మీరు వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట. ఎక్కడి నుంచి ఒకవేళ మీరు పోస్టింగ్ పూరిలో ఉంటే గనక అక్కడి నుంచి అహ్మదాబాద్ వరకు ట్రైన్ తో వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ రావాలి తిరిగి, ఓకేనా. అంటే ఆ ట్రైన్ ని తీసుకుని వెళ్ళి వాళ్ళతో పాటు మళ్ళీ తిరిగి రావాలన్నమాట. అది ఎప్పుడు వస్తే అప్పుడు, అలా అన్నమాట. అందుకే ఇక్కడ TA అనేది ట్రావెలింగ్ అలౌన్స్ అనేది ఎక్కువ నింపుతారు అన్నమాట. సో వీళ్ళ శాలరీ ఒక 35,000 ఉంటుంది. బట్ ఈ ట్రావెలింగ్ అలౌన్స్ అనేది ఇంకో 35,000 వరకు వచ్చేస్తుంది. టోటల్ గా శాలరీ వచ్చేసి ఒక అసిస్టెంట్ కి, ఒక లెవెల్ 1 పోస్ట్ కి 70,000 శాలరీ వస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇదన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఇది చాలా వరకు ట్రైన్స్ లో ప్రైవేట్ చేసేసారు అన్నమాట. ఇప్పుడు చాలా తగ్గింది ఇదన్నమాట. కొంచెం ప్రైవేట్ వాళ్ళకి పంపిస్తున్నారు అలా అన్నమాట. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ పోస్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ TL అండ్ AC. ఇప్పుడు ట్రైన్ లో వెళ్తారు కదా వీళ్ళు వెళ్ళాలంటే వర్క్ షాప్ ఉంటుంది వీళ్ళకి, ఓకేనా. వర్క్ షాప్ ఉంటుంది. ఓకే, వర్క్ షాప్ లో ట్రైన్ లైటింగ్ అండ్ AC మెయింటెనెన్స్ వర్క్. ఇందులో కూడా షెడ్ లాగే, ఓకేనా. ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. శాలరీ నార్మల్ గా ఉంటుంది. అండ్ అలాగే 8 అవర్స్ డ్యూటీ ఉంటుంది అన్నమాట. అండ్ టాప్ 9 లో వస్తుంది అసిస్టెంట్ డిపార్ట్స్. స్టోర్స్ ఉంటాయండి. రైల్వేవి చాలా స్టోర్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ రైల్వేకి సంబంధించిన మటీరియల్స్ ఉంటాయి. ఎన్ని మటీరియల్స్ లోపలికి వచ్చాయి, ఎన్ని మటీరియల్స్ బయటికి వెళ్తున్నాయని మెయింటెనెన్స్ వర్క్ అయితే ఉంటుందన్నమాట. రిజిస్టర్ మెయింటెనెన్స్ వర్క్ ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ అసిస్టెంట్ డిపార్ట్ పోస్టులు తక్కువ ఉంటాయి అన్నమాట. అక్కడ 8 అవర్స్ డ్యూటీ ఉంటుంది. నార్మల్ శాలరీ ఉంటుంది. ప్రమోషన్ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. అలా అసిస్టెంట్ TRD OH ఉంటుంది కదా, ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్స్ లైన్ ఉంటుంది కదా. OH అంటే మీకు అర్థమవుతుంది, వైరు ట్రైన్ మీద పెంటోకి తగిలి ఉంటుంది కదా, ఆ వైర్ మెయింటెనెన్స్ వర్క్ అన్నమాట. అసిస్టెంట్ TRD, ఓకేనా. ఇక్కడ కూడా 8 అవర్స్ వర్క్ ఉంటుంది, కానీ కొంచెం రిస్క్ తో కూడిన వర్క్ అన్నమాట ఇది. ఓకే. నెక్స్ట్ అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, ఓకేనా. ఇదేంటంటే ఈ పోస్ట్ చాలా మంది మన ఆంధ్రాలో ఈ పోస్ట్ టాప్ 1 పోస్ట్ అందరికి తెలిసిన పోస్ట్ ఇది ఒకటే, అసిస్టెంట్ SNT అన్నమాట. కాకపోతే ఇందులో ఏంటంటే 24 గంటలు పని చేయాలండి. మీరు 8 అవర్స్ తర్వాత ఇంటికి వచ్చినా సరే ఎక్కడ సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి మీరు వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ ప్రమోషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇందులో జాయిన్ అయిన వాళ్ళకి అడిగితే గనక తెలుస్తుంది అన్నమాట ఎక్స్పీరియన్స్ వాళ్ళది. వాళ్ళు ముందే అనేస్తారు బాబోయ్ రాకండి ఈ పోస్ట్ కి అని, అలా అన్నమాట అది. నెక్స్ట్ అసిస్టెంట్ హాస్పిటల్ అండి. చాలా తక్కువ వేకెన్సీ ఉంటాయి హాస్పిటల్లో అసిస్టెంట్ పోస్టులు అన్నమాట. ఓకేనా. డాక్టర్స్ కి ఒక విధంగా అసిస్టెంట్ గా ఉండాలి అది. నెక్స్ట్ ట్రాక్ మెయింటెనర్ 4. ఈ ట్రాక్ మెయింటెనెన్స్ చాలా మంది హార్డ్ వర్క్ అనుకుంటారు. ఎస్, హార్డ్ వర్క్ నే. బట్ ఏంటంటే ఇంటికి దగ్గరలో వస్తే గనక 8 అవర్స్ వర్క్ నే ఉంటుంది. ఓకేనా. ఫ్యామిలీ లైఫ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలాగే శాలరీ ఇక్కడ రిస్క్ కొంచెం ఎక్కువ దొరుకుతుంది అనమాట. ఇప్పుడు వేగన్ రిపేర్ షాప్ లో ఇన్సెంటివ్ ఇస్తారు కదా, ఇక్కడ కూడా రిస్క్ అలౌన్స్ ఇస్తారు అన్నమాట. ఓకేనా. ఇది నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ వర్క్స్ అండి. ఇది కూడా ఒక విధంగా ఏంటంటే ట్రాక్ మెయింటెనర్ లోనే వస్తుంది. ఇదేంటంటే అసిస్టెంట్ వర్క్స్ ట్రాక్ పక్కన గడ్డి మొలుస్తూ ఉంటుంది కదా, ఆ గడ్డిని మెయింటైన్ అంటే కట్ చేయడం ఇలాంటి వర్క్స్ ఉంటుంది అన్నమాట ఈ అసిస్టెంట్ వర్క్స్ కి. ఓకేనా. అండ్ అలాగే అసిస్టెంట్ ఆపరేషన్స్.
ఇందులో ఏంటంటే ఇది ఒక విధంగా ఎలక్ట్రిక్ షెడ్ లో, డీజిల్ షెడ్ లో ఈ పోస్ట్ అనేది ఉంటుంది అన్నమాట. ఆపరేషన్స్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇందులో ఇంకొకటి కూడా ఎలక్ట్రికల్ జనరల్ లో కూడా ఈ పోస్ట్ వస్తుంది అన్నమాట, అసిస్టెంట్ వర్క్ షాప్. ఇందులో కూడా నార్మల్ శాలరీనే ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ అసిస్టెంట్ వర్క్ షాప్. ఇక్కడ వేగన్ రిపేర్ షాప్ ఉంది కదా, ఈ వేగన్ రిపేర్ షాప్ లో ఏంటంటే సపరేట్ గా ఇది ట్రాక్ మ్యాన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కిందనే వస్తుంది ఒక విధంగా. వీళ్ళు ఏంటంటే వర్క్ షాప్ కి సపరేట్ గా వెళ్తారు అన్నమాట. ఇప్పుడు వర్క్ షాప్ లో కూడా ట్రాక్ ఉంటుంది కదా, ట్రాక్ పక్కన గడ్డి గట్ట మొలుస్తూ ఉంటుంది, వాటిని కట్ చేసే వర్క్ వీళ్ళకి ఇస్తారన్నమాట. అండ్ అసిస్టెంట్ బ్రిడ్జ్ అండి. ఈ అసిస్టెంట్ బ్రిడ్జ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఏంటంటే ఈ పోస్ట్ ఏంటంటే ఇప్పుడు రైల్వే బ్రిడ్జెస్ ఉంటాయి కదా, ఆ బ్రిడ్జెస్ వద్ద వర్క్ అయితే ఉంటుంది అన్నమాట. ఇందులోనూ కూడా శాలరీ ఎక్కువనే ఉంటుంది. ఓకేనా. కాకపోతే ఇది ఇంటికి దగ్గరలో వర్క్ అయితే పర్లేదు. అదర్ స్టేట్ లో కానివ్వండి, మనకి దూరంగా ఇంటికి దూరంగా అయితే గనక ఇందులో ఇబ్బంది. ఇందులో కూడా శాలరీ బాగుంటుంది, పర్వాలేదు. ఓకేనా. అండ్ అలాగే ఇందులో కూడా 12 గంటల వర్క్ అయితే ఉంటుంది అన్నమాట అసిస్టెంట్ బ్రిడ్జ్ అనేది. ఓకే. సో ఇవి గైస్ నేను ఒక విధంగా టాప్ 1 నుంచి టాప్ 17 వరకు నేను పెట్టేశాను అన్నమాట. మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇచ్చుకుంటారు వేకెన్సీ వచ్చినప్పుడు అనేది అది మీ ఇష్టం. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఫ్యామిలీ పరంగా, శాలరీ పరంగా. ఓకేనా. అన్ని విధాలుగా 8 అవర్స్ వర్క్ ఏంటి, 12 అవర్స్ వర్క్ ఏంటి అనేది అన్ని విధాలుగా నేను ఎక్స్ప్లెయిన్ అయితే మీకు చేసేసాను. నెక్స్ట్ డిసెంబర్ లో వేకెన్సీ వస్తాయి. మీరు ఈసారి బాగా పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి. చాలా మంది 2019 నోటిఫికేషన్ లో పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలా తప్పుగా ఇచ్చి ఇప్పుడు బాధపడుతున్నారు. బట్ ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ లో మాత్రం మీరు మంచి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోండి. ఓకేనా. ఇది గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, బాయ్.